సంక్రాంతికి రిలీజ్ అయిన రాజాసాబ్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో లైన్లో ఫౌజీ ఉందని రిలాక్స్ అయ్యారు రెబల్ ఫ్యాన్స్. పైగా ఈ చిత్రం దసరా పండగకి వస్తోందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ప్రభాస్ సినిమా చెప్పిన టైంకు రిలీజ్ అవుతుందా? కాదు కదా. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాక సంక్రాంతికి వచ్చాడు రెబల్ స్టార్, కానీ సినిమా నిరుత్సాహపరిచింది. దీంతో దసరాకు రిలీజ్ ముహూర్తం పెట్టుకున్న ఫౌజీ పైనే ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజానికి నిన్నటి వరకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారిందని సమాచారం. సీతారామం దర్శకుడు హనూర్ రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీని ఇప్పుడు డిసెంబర్ 4న విడుదల చేయాలి అనుకుంటున్నట్లు సమాచారం. అదే నిజమైతే మాత్రం ఫౌజీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ మరింత కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ మార్చి 5కు విడుదల ముహూర్తం ఖరారు చేసుకుంది. ఫౌజీ డిసెంబర్లో వస్తే స్పిరిట్ మార్చిలో రిలీజ్ అవుతోంది. ఆ విధంగా చూసుకున్న 4 నెలల వ్యవధిలో ప్రభాస్ నుంచి 2 భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నట్లే లెక్క. ప్రస్తుతం ప్రభాస్ 3 సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. అవే ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 చిత్రాలు. దీంతో ఇటీవలే షార్ట్ బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం 10 రోజుల పాటు ఇటలీలో హాలిడేస్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు రెబల్. తిరిగొచ్చిన తర్వాత షూటింగ్ డేట్స్ ను బట్టి కొత్త సినిమాల డేట్స్ లాక్ కానున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.